వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ మ్యాథ్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, తెలుగులో వచ్చేసి వాస్తవ సంఖ్యలు. ఈ రియల్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొత్తగా 10th క్లాస్లో అడుగుపెట్టేటువంటి స్టూడెంట్స్కి మనకి ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ చాప్టర్ నుంచి ఏ విధంగా మనం మ్యాథ్స్ చేయగలము, అసలు వాటి యొక్క మెళకువలు ఏంటని చూద్దాం. ముందుగా ఫస్ట్ చాప్టర్లో అభ్యాసం 1లో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఏంటంటే యూజ్ యూక్లిడ్స్ ఆల్గోరిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 217 ఇచ్చారు. వాట్ ఈస్ ద యూక్లిడ్స్ ఆల్గోరిథం? అసలు యూక్లిడ్స్ ఆల్గోరిథం అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, దానిలో అసలు యూక్లిడ్స్ ఆల్గోరిథంలో అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. అయితే మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే యూక్లిడ్స్ ఆల్గోరిథం ద్వారా మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే డివిజన్ ఆల్గోరిథం, ఏంటది డివిజన్ ఆల్గోరిథం. దాని యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి? ప్లస్ వాల్యూస్, మైనస్ వాల్యూస్ విత్ 0 ఉంటే అవి ఇంటీజర్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమడిగాడు? గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్, ఏవైతే పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయో అవి A and B, their exits in a Q pair of whole numbers Q and R satisfying అన్నారు. అంటే A and B ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవి మనకి Q and R. Q అంటే ఏంటి? కోఎఫిషియంట్, R అంటే రిమైండర్. అంటే ఈ వేటిని బేస్ చేసుకొని A is equal to BQ plus R. A is equal to BQ plus R అంటే A is equal to మనకి భాగాహార నియమం ఉంది అంటే తెలుగులో డివిజన్ రూల్ అని. ఓకే, ఆ డివిజన్ రూల్ని బేస్ చేసుకొని మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఇస్ BQ అంటే ఏంటిది? కోఎఫిషియంట్, R అంటే ఏంటిది? రిమైండర్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం 900 and 270 ఇచ్చినటువంటి వాటిలో ముందు ఏ ఏంటది, బి ఏంటదో చూద్దాం. ఓకే, అంటే ఏ ఏమవుతుంది? 900 ప్లస్ బి ఏమవుతుంది? 270 అవుతుంది. అంటే ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏమి కనుక్కోవాలి? కోఎఫిషియంట్ ఆర్ని బేస్ చేసుకుంటూ ఇది సాటిస్ఫై అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ని కనుక్కోవాలి. ఓకే, చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పెద్ద సంఖ్య ఏదైతే ఉందో ఆ పెద్ద సంఖ్యని మనం ఏగా తీసుకోవాలి, చిన్న సంఖ్య ఏదైతే ఉందో ఆ చిన్న సంఖ్య మనం బిగా తీసుకోవాలి. ఓకే, అయితే ఈ 900ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 270 ఉంది, కానీ Q ఉంది ప్లస్ R ఉంది. దీన్ని ఏ విధంగా వస్తుంది మనకి? దీన్ని బేస్ చేసుకుని మనం ఈ 900ని 270తో అంటే 270 విత్ 900 మనం డివిజన్ చేసినట్లయితే 270 అంటే ఎంత టైమ్స్ పోతుంది మనకి? ఇక్కడ 270 మనం చూసుకోవాలి. ఇక్కడ 900 ఉంది, ఇక్కడ 270 ఉంది. 270 ఇంటూ 3 టైమ్స్ చూసుకున్నాం అనుకోండి, 300 3 7 21 3 2 6 2 ప్లస్ 2 8 810 వచ్చింది. అంటే 3 టైమ్స్ చూసుకున్నట్టయితే 810 వస్తుంది. కోఎఫిషియంట్ ఎంత అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 90 వచ్చింది. ఓకే, అంటే దీన్ని బేస్ చేసుకొని మనం 270 ఇంటూ 3 ప్లస్ వాట్ ఈస్ ద రిమైండర్? 90. దిస్ ఈజ్ 90. ఓకే ఓకే దెన్ మళ్ళీ దీన్ని కూడా మనం ఏ వాల్యూగా 270గా తీసుకున్నట్లయితే ఓకే దెన్ 93 270 ప్లస్ 0 అంటే ఇక్కడ మన రిమైండర్ ఏ విధంగా వచ్చి రాసుకోవాలి? రిమైండర్ 0 వచ్చే విధంగా రాసుకోవాలి. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. Q అంటే ఇక్కడ ఏంటది? ఇది కోఎఫిషియంట్, ప్లస్ R అంటే ఏంటి? 0. కరెక్టేనా? అంటే A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. ఓకే, ఇప్పుడు మనకి 900కి ప్లస్ 270 మధ్య మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా మనం ఏం తీసుకోవచ్చు? హెచ్సిఎఫ్ ఆఫ్ ఎంత? 90 అవుతుంది. ఎంత? మచ్ 90. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 10. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఈస్ కంప్లీటెడ్. సెకండ్ ప్రాబ్లం 196 and
38,220. HCF of 196 and 38,220. Okay. Then what is the A value? 38,220. What is the B value? 196. What is the formula of Euclid algorithm? A is equal to BQ plus R. Okay. Then 196 divided by 38,220. Okay. How many times? Then 195 times. So 38,220, that is equal to 0. Remainder 0. Okay, that is equal to, what is the formula? A is equal to BQ plus R. Okay, what is the A? 38,220. That is equal to, what is the B? B means 196 into, what is the Q? Quotient, this value 195 plus remainder 0. So HCF of 196 and 38,220 is how much? 195. Okay, understood this problem? Okay, next problem. Okay, next problem, third problem. 1,651 and 2,032. Okay, what is the A value? A is equal to 2,032. What is the B? B is equal to 1,651. What is the formula of Euclid algorithm? What is the A is equal to BQ plus R. Okay, first 1,651 divided by 2,032. Okay, 2,032 divided by 1,651. Okay, 1 times 1,651. Then 1. 13 minus 5. Okay, 13 minus 5. 8. That is equal to 9. 381. This is the remainder. Okay, this is the quotient. This is the remainder. Okay, then A is equal to, that means 2,032 is equal to B. What is the B? 1,651 into 1 plus 381. Okay, 381. Okay, next 381. 1,651 divided by 381. So 381, 1,651. In how many times? 381. Okay, then 3 times. 3 1s are 3, 3 8s are 24. Okay, only 4 times to the. Okay, 4 times. 4 1s are 4, 4 8s are 32. Okay, 4 3s are 12. 12 plus 5, 15. Remainder 11 minus. Okay, 381. This is the 6 minus 1. 6 minus 5, 1. 127. Remainder, quotient 4. So, this value substitute the A is equal to BQ plus R. Then A, B, Q. Q means quotient plus R means remainder, 127. Okay, then 381. 381. 127 into divided 381. Okay, then how many times? 3 7s are 21. Okay, 3 7s are 21. 3 2s are 6 plus 2 8. 3 1s are 3. Remainder 0. Okay, then 127 into 3 plus remainder 0. అంటే ఈ సూత్రం ఆధారంగా మనకి ఇక్కడ రిమైండర్ ఎంత రావాలి? 0 వచ్చే విధంగా ఫార్ములా ప్రకారం మనకి 0 వచ్చే విధంగా మనం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 0 రాలేదనుకోండి, ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ A is equal to BQ ప్లస్ సూత్రం ప్రకారం మళ్ళీ మనం చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ ప్రాబ్లమ్ను. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ 1,651 అండ్ 2,032 HCF ఆఫ్ అన్నాడు. ఓకే, HCF ఆఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ద్వారా మనం ఈ యూక్లిడ్ ఆల్గోరిథం సూత్రాన్ని బేస్ చేసుకొని మనం కోఎఫిషియంట్ ప్లస్ ఆర్ విలువని కనుక్కోవాలి. ఓకే, కోఎఫిషియంట్ ప్లస్ ఆర్ విలువని కనుక్కోవాలి. మీకు కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. అంటే 127. అంటే ఇక్కడ దీనికి ఇక్కడ B వాల్యూ 127, Q వచ్చేసి 3, దట్ ఈస్ ఈక్వల్ రిమైండర్ వచ్చేసి 0 వచ్చేసింది.
అంటే ఫస్ట్ వచ్చేటువంటి వాల్యూస్ని నేను ఏని బీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ సూత్రంలో ఈ సూత్రంని బేస్ చేసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆ సూత్రాన్ని బేస్ చేసుకొని ఏ అంటే 2032 అంటే దీన్ని మొత్తాన్ని 1651 ఇంటూ అంటే 1651 ఇంటూ 1 ప్లస్ 381ని మొత్తాన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది, 2032 వస్తుంది. అదేవిధంగా ఇది రిమైండరు, ఇది కోఎఫిషియంట్ వస్తుంది. దెన్ మళ్ళీ నెక్స్ట్ బి వాల్యూని తీసుకొని ఈ బి వాల్యూని ఏ వాల్యూగా మార్చుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆ రూపంలోకి మార్చుకోవాలి. ఎట్లా ఏ విధంగా మార్చుకోవాలి, మనకి ఇక్కడ ఏదైతే రిమైండర్ వచ్చిందో ఆ రిమైండర్ని ఎక్కడైతే ఇక్కడ బి వాల్యూ వచ్చిందో ఆ బి వాల్యూతో డివైడ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ కోఎఫిషియంట్ రిమైండర్ అనేది వస్తుంది. అర్థమైందా? అంటే మనకి ఫస్ట్ చేసినప్పుడు ఎంతైతే రిమైండర్ వచ్చింది ఆ రిమైండర్ ద్వారా బై విత్ 1651 చేసినట్లయితే మళ్ళీ కోఎఫిషియంట్ రిమైండర్ వస్తుంది. మళ్ళీ ఇచ్చినటువంటి దానికి ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ద్వారా మనకి ఏదైతే మళ్ళీ బి వాల్యూ వచ్చిందో ఆ బి వాల్యూని దేనిగా తీసుకోవాలి, ఆర్గా తీసుకోవాలి. ఈ ఆర్ ద్వారా అంటే ఈ బి నుంచి వచ్చేటువంటి ఈ వాల్యూ ఏ ఏదైతే ఉందో ఈ ఏ విలువని అదేనా మళ్ళీ ఏ విధంగా రాసుకోవాలి, BQ ప్లస్ ఆర్గా రాసుకోవాలి. అంటే ఈ 381 డివైడెడ్ బై 127 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 127 ఇంటూ 3 వచ్చింది. అంటే 1651 అండ్ 2032 అప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏమవుతుంది, ఇక్కడ 127 అని అవుతుంది. అర్థమైందా? మీకు ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా ఏం తీసుకోవచ్చు, మనం 127గా మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే అర్థమైందా? ఓకే నెక్స్ట్ సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 127. ప్రతి ప్రాబ్లం కూడా ఈ విధంగానే చేసుకుంటూ రావాలి. ఇది కంపల్సరీ మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ అనే సూత్రం బేస్ చేసుకుని మనం ఈ సూత్రం ద్వారా అంటే ఈ ఆర్ వాల్యూ అనేది దేని మధ్య ఉంటుంది, మనకి 0 నుంచి Bకి మధ్యలో మాత్రమే ఉంటుంది ఆర్ వాల్యూ. అదేనా ఓకే నెక్స్ట్ అంటే 0కి సమానంగా ఉంటూ B కంటే తక్కువ ఉండాలి ఆర్ వాల్యూ అంతే కదా. మనకి ఎప్పుడు ఎంత వచ్చింది, మనకి ఆ 0కి లాస్ట్ వచ్చేసరికి 0కి సమానంగా ఉంటూ B కంటే అంటే ఆర్ కంటే తక్కువగా ఉన్నటువంటి B కంటే తక్కువగా ఉండేటువంటి వాల్యూ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డూ దిస్, ట్రై దిస్, అదేవిధంగా చాలా ఉన్నాయి. ఓకే ఇవి కొన్ని టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో 1.1 ఉన్నటువంటి స్టార్టింగ్ 3 ప్రాబ్లమ్స్ తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ నా క్లాస్ అర్థమైంది అనుకుంటాను. ఓకే క్లాస్ కనుక అర్థమైతే మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.